హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఈరోజు ఇంట్లో పనులు అవన్నీ కూడా మీతో పాటు ఒక ర్యాండమ్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను అనమాట. 10:30 నుంచి కూడా ఒక 2:30 ఆ టైం వరకు అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మా పొట్టికి గ్రూమింగ్ అనమాట. మాకు ఇక్కడ గ్రూమింగ్ అలాంటివి ఏమి ఉండవు, షాప్స్ కానీ ఏవి కూడా. ఇక్కడ పెట్స్కి సంబంధించి పెద్దగా ఏమి ఉండవు అనమాట. ఇంకా మేమే ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలా దీనికి ఏంటంటే మెయిన్ హెయిర్ అది బాగానే లోపల వైపున ముద్దగా కట్టేస్తుంది. ఇప్పటికి ఇది 3rd టైం 4th టైం అనమాట అలా అయ్యి మేము ఇంటి దగ్గర ఇలా తీయడం. ఇంకా అలా ఒకరు ముండి పట్టుకొని ఉండి తీస్తేనే ఉంటుంది అనమాట, లేకపోతే అసలు అరుస్తూనే కరుస్తూనే ఉంటుంది. అందుకని చెప్పి ఇంక ఇక్కడ నేను పక్కన పట్టుకొని కూర్చొని మా ఆయన అయితే ట్రిమ్మర్ అయితే తీసుకొని ఇంకా మొత్తం తీస్తున్నారు. మనకి ఇక్కడ గ్రూమింగ్ సెంటర్స్ అవి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఎలా మేనేజ్ చేసేసి మంచిగా చేస్తారు కూడా కటింగ్. మనం ఇంటి దగ్గర చేసిన వాళ్ళం ఏంటంటే ఏదో అది ఆ ముడతలు అయిపోయేవని తీస్తాం కనుక ఎలానో ఒకలా తీసేస్తాము. మంచి షేప్ లాగా కానీ అలా ఏమి ఉండదు అనమాట. మా పొట్టిని కూడా అలానే ఎప్పుడు షేప్ లాగా ఏం లేకుండా అది ఇదిలా అయిపోతుంది. ఎందుకు అలా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా అలా మేమే ఇంటి దగ్గర కట్ చేయడం అది చేసేస్తాం ఎక్కువ. ఇంక ఇక్కడ అదే చేస్తున్నాము. మార్నింగ్ టిఫిన్లు అయితే చేసేసామన్నమాట. 10:30 ఆ టైం తర్వాత చేస్తున్నాం ఇక్కడ. మా ఆయన ఇంకా అనుకోకుండా స్టార్ట్ చేశారు. ఇంకా కూర్చోనేసరికి ఇంకా 12 వరకు కూడా ఇదే పని అయింది మాకు. ఇంకా దాన్ని పట్టుకొని నేను ఉండడం, ఇంకా మా ఆయన తీయడం అనమాట. ఇంట్లో పని అయితే ఒక్కటి కూడా అవ్వలేదు. ఇంకా సగం చేసిన తర్వాత నేను వంట అది చేయాలని చెప్పి ఇంకా లెగిసి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అన్ఈవెన్గా ఉంటుంది మనం చేసేస్తే. మా పొట్టిని కూడా అలానే ఇంకా తప్పదు కనుక చేస్తామంతే. ఇంక ఇక్కడ దాన్ని బొచ్చి చూపిస్తున్నాను అనమాట. కింద ఉన్నది అలానే కవర్లో ఉంది కదా, అది కూడా బొచ్చే. ఆ రోజైతే మీద పాటు వరకు తీసాము, ఇంకా కింద వైపు అయితే తీయాలి. ఫేస్ దగ్గర అయితే పెద్దగా ఏం తీయలేదు. దీనికి మాకు బొచ్చుతో ప్రాబ్లం ఉండదు అనమాట. మా రాకీకి అంటే ఊడుతుంది అని తప్పితే కటింగ్ చేయాలి ముడతలు పడిపోద్ది. దాని హెయిర్ వేరు, దీని హెయిర్ వేరు. దీని తర్వాత ఇదైతే చాలు ముడతలు పట్టేస్తుంది. ఇంకా అలా ఇప్పుడైతే తీస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయనకైతే వదిలేసి నేను కిచెన్లోకి వచ్చాను. ఇంకా కిచెన్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఉన్నవి అలానే ఉన్నాయి. లంచ్ టైం అయిపోతుందని రైస్ అయితే పెట్టాను. సింక్లో అయితే గిన్నెలు చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అవి చేసాం. ఆ గిన్నెలన్నీ అలానే ఉండిపోయేవి. ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇంకా వంట చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి అరజు యాక్చువల్గా వంట ఏం లేదనమాట. మా ఆయన అయితే పికిల్స్ అవి ఉన్నాయి, వాటితో తినేద్దాంలే అనుకొని అన్నారు. ఓన్లీ రైస్ అయితే పెట్టేమన్నారు. రైస్ ఒక్కటే పెట్టాను, ఆ రోజు వంట అయితే చేయలేదు. అప్పటికే బాగా టైం అయిపోయింది. ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఇల్లు కూడా క్లీన్ చేయాలి. అంటే వీటివే బుచ్చేదంతా చేసాయి అటు ఇటు తిరిగి కనుక. ఇంకా మా ఆయన కూడా పచ్చళ్ళు అవి ఉన్నాయన్నమాట, చికెన్ది రొయ్యలు అవి. ఇంకా అందుకని చెప్పి వాటితో తినేద్దాంలే అని చెప్పి ఇంకా ఓన్లీ రైస్ అయితే పెట్టేమన్నారు. ఇంకా రైస్ ఇక్కడ పెట్టేసి కిచెన్ కూడా టిఫిన్స్ అవి చేసేసి అలానే వదిలేసాను ప్లాట్ఫామ్ అంతా. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. అలానే వాటర్ మెలన్ ఉండేదనమాట, ఇంకా దాన్ని కూడా కట్ చేసి పెట్టేస్తే లంచ్ తర్వాత అది తిందామని చెప్పి కట్ చేసి అయితే పెట్టేశాను. ఇంక ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసి స్టవ్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేశాక ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ పెట్టేశాను అనమాట. మా బాబు రాకముందే ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టేసి మాపింగ్ కూడా చేసేసాను. లాస్ట్ రూమ్ ఉందంటే ఆ టైంలో మా బాబు అయితే ఇంకా వచ్చేసాడనమాట. వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను. ఇంకా మాపింగ్ చేసే టైంలో మా బాబు స్కూల్ నుంచి కూడా వచ్చేసాడనమాట. ఇంకా అక్కడ వరకు కూడా మీతో పాటు వీడియోని అయితే ఈరోజు షేర్ చేసుకున్నాను. ఇంట్లో పనులు అవన్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, రోజు ఒకేలా ఉండదు. ఇంకా ఆ వీడియోనే ఈరోజు మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఇంకా పాలు కూడా వచ్చేసాయి అప్పటికే. ఇంకా సిమ్లో పెట్టేసి అవి అయితే పెట్టేశాను. ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఎలానో వంట కూడా లేదనమాట ఈరోజు, రైస్ ఒక్కటే కనుక. నేను యాక్చువల్గా వంట చేయాలని చెప్పి బీన్స్ ఏదో వండుదాం అనుకున్నాను. మా ఆయన అయితే వద్దనేసారనమాట. కర్రీ ఏది ఉన్నా సరే ఈ పచ్చళ్ళు ఉండడం వల్ల వాటితో తింటున్నారు కొద్దిగా అయినా. ఇంకా అందుకని చెప్పి పచ్చళ్ళతో ఈరోజు తినేద్దాంలే అని చెప్పి నైట్కి ఏదో చేసుకుందామని
ఇంకా వద్దనేసారు. అందుకని చెప్పి ఇంకా నేను రైస్ ఒక్కటే పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసి వ్యాక్యూమ్ ఏదైతే పెట్టేశానమాట. 1:30 ఆ టైం అయింది అన్ని పనులు అయ్యేసరికి. మా బాబు స్కూల్ నుంచి వచ్చి వాడు డ్రెస్ చేంజ్ చేసి భోజనం పెట్టేసరికి 1:30 పైన అయిపోద్ది అనమాట. వాడు భోజనం చేసేసరికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనిపించుకుంటాడు. ఇంకా అలా కొని అవి తిని రైస్ తినేసరికి 1:30 పైన అవుతుంది. ఇంకెక్కడైతే నీట్గా స్టవ్ కూడా వంటలేదు కదా అని చెప్పి క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఈ పొట్టికైతే కటింగ్ చేశారనమాట. కొంతవరకు చేశారు. ఇంకా తరువాత అయితే ఉండట్లేదు ఇది కూడాని. ఇంకా దీనికి కటింగ్ అది చేసిన తర్వాత హెయిర్ అంతా ఫుల్గా ఉంటుంది కదా, ఒకసారి ఖాళీ అయ్యేసరికి ఇలానే అవుతుంటుంది. ఇంకా అలానే పైన పెట్టేశారు, కిందకి దిగలేదనమాట. ఒక్కొక్కసారి ఏమైనా చికెను ఇలాంటివి స్టిక్స్ ఇచ్చేటప్పుడు అయితే ఎంత పైన ఉన్నా దూకేస్తుంది, కానీ ఒక్కొక్కసారి అలా భయంకి ఉండిపోతుంది. ఇంక ఇక్కడ మా ఆయన దీనిపైన పెట్టేసి బయటకైతే వెళ్ళిపోయారు. అంటే మా రాకీకి వ్యాక్యూమ్ అది పెట్టి బ్లోయర్ అయితే పెట్టారనమాట. దాన్ని కూడా హెయిర్ ఊడుతుంటుంది. అప్పుడప్పుడు బయట వైపున పెట్టేసి బ్లోయర్ అది కొడితే ఆ హెయిర్ ఊడిన హెయిర్ అంతా ఎగిరిపోద్దని అలా చేస్తారు. ఇంకెటో వెళ్ళిపోయారని చెప్పి ఇది కుయ్యి కుయ్యమంటూ నరుస్తూనే ఉందనమాట. ఇంక అందుకని చెప్పి కిందకి దించేసి పెట్టేశాను. ఇంకా వెంటనే పరిగెట్టి వెళ్ళిపోయిందనమాట అవతలకి. ఇంకా మా ఆయన వాళ్ళు వెళ్ళిపోయారేమో బయటికి అని చెప్పి. ఇంకా చూసారు కదా, అక్కడ వెళ్ళి కూర్చోంది. ఇంకా అక్కడ మా రాకీకి అయితే అక్కడ బ్లోయర్ అది పెడుతున్నారు. వచ్చేది ఏంటంటే వ్యాక్యూమ్లో మనకి బ్లోవర్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, ఇంకా అది పెట్టేసి అప్పుడప్పుడు ఈ పెట్స్ కొట్టేసామంటే చక్కగా హెయిర్ ఏదైనా ఊడుతుంది చూడండి, అలాంటిదంతా ఊడిపోతుంది, బయటకి ఎగిరిపోతుంది. ఇంకా అదైతే చేస్తున్నారనమాట అక్కడ. ఇంకా తర్వాత అయితే మా ఆయన స్కూల్కి మా బాబుని తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా నేనైతే స్పీడ్గా వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మాపింగ్ కూడా చేసేసాను అనమాట. ఇంట్లో పెట్స్ ఉన్నాయంటే వాటితో చాలా పని అనమాట. ఇంట్లో పని అలానే ఉంటుంది, వాటి కేర్ కూడా అలానే ఉంటుంది. ఇంకా మా ఆయనకి ఏంటంటే ఈ పెట్స్ పిచ్చి ఎక్కువ. మెయిన్ ఈ డాగ్స్ అంటే చాలా ఎక్కువ ఇదనమాట. ఇంకా అందుకని చెప్పి వీటిని ఉంచుతారు అలాగే. ఇంకా అలా నేనైతే ఇల్లంతా కూడా నీట్గా వ్యాక్యూమ్ పెట్టేసి ఇది మాపింగ్ కూడా చేస్తాను. మా బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. బయట వైపున కూడా ఇదంతా ఇక్కడే కదా కటింగ్ అది చేసాము. ఇంకా బొచ్చుకుంటే ఇక్కడ కూడా వ్యాక్యూమ్ అదంతా పెట్టేసి మాపింగ్ అయితే చేసేసాను అనమాట. ముగ్గు అయితే ఈవినింగ్ వేద్దామని చెప్పి ఇంకా అప్పుడు అలానే వదిలేసాను. ఇంకా ఇల్లంతా హాయిగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే మా బాబుకి భోజనం అది చేపించాను. ఇల్లు ఒకవైపు ఇలా చెత్తగా ఉంటే ఇంట్లో అసలు ఉండబుద్ధి లేదు. నెక్స్ట్ అన్ని భోజనాలన్నీ ఇక్కడే చేస్తాం కనుక కొద్దిగా పెట్స్ ఉంటే ఇదే అనమాట, పని ఎక్కువ ఉంటుంది. కొద్దిగా నీట్గా క్లీన్గా ఉంచుకుంటూ ఉండాలి ఇల్లు. ఇంకా వ్యాక్యూమ్ మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సెంటెడ్ క్యాండిల్ కూడా ఇక్కడ వెలిగించేసి అయితే పెట్టేశాను. వినాయకుని విగ్రహం పైన పెట్టేశాను కదా, ముందు వీడియోలో చూపించాను ఈ హాల్ రూమ్ క్లీనింగ్ అదంతా. ఇప్పుడు లుక్ అదంతా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఈవినింగ్ అయితే బయట ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. మీ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఇలా ఏదో ఒకటి పెట్టేస్తానమాట ముగ్గులు. ఒకసారి చూస్తే అది ఎలానో ఒకలా కలిపేసి పెట్టేస్తాను. నాకు భలే ఇంట్రెస్ట్ ఈ ముగ్గులు ఏమైనా వేయడం అంటే. ఇంకా అలా ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఇది ఈవినింగ్ టైం తీసిన చిన్న క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజు అయితే మా డే ఇలా గడిచిందనమాట. ఆ చిన్న వీడియోని మీతో పాటు షేర్ చేసుకున్నాను. నచ్చినట్టయితేనే లైక్ చేయండి.
ఇంకెక్కడైతే మా పొట్టికి చూపించలేదు కదా అని చెప్పి చూపిస్తున్నాను. సగం అయితే చేసాము, మిగతా సగం ఉంది, ఇంకా చెయ్యాలి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.